హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఇది శనివారం రోజు వ్లాగ్ అండి. నేను చూపిస్తున్నాను కదా, నేను ఈ డ్రమ్ములో కాకరతీగ వేశాను కదా, అది మొన్న వచ్చిన గాలి దుమ్ములకి మొత్తం చెల్లాచెదురైపోయిందని చెప్పాను కదా, అది మొత్తం కూడా ఎండిపోయిందండి. ఇక ఎందుకులే అనేసి అది మొత్తం కూడా పీకేశాను. ఇంకా నేను లాస్ట్ వీడియోలో ఈ గులాబీ చెట్టుకి ఒక తెల్ల మొగ్గ వేసిందని చెప్పాను కదా, అది మొగ్గ చూడటానికి తెల్లగానే ఉన్న పింక్ కలర్లోనే పూసిందండి. ఇక శనివారం అంటే నేను పూజ చేసి ఫాస్టింగ్ ఉంటానండి. ఇక ఇంటి ముందు ఇలా చల్లేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. అలాగే గిన్నెలు కూడా మొత్తం తోమేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక పాలు తెచ్చేస్తే పాలు ఇలా వేడి చేసుకుంటున్నాను. ఇక పాలు వేడయ్యేలోగా నేను ఇంట్లో పూజనైతే చేసుకున్నానండి. ఇక నేను ప్రతి శనివారం కూడా పూజ చేస్తాను, కానీ ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఎందుకంటే పూజ చేసింది కూడా తీయాలా అనేసి తీయలేదు. కానీ ఇప్పటి నుంచి తీసి అది కూడా వీడియోలోనైతే పోస్ట్ చేస్తాను. ఇలా ఇంట్లో పూజ చేశాను, అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేశాను. ఇక పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను. ఇక నేను ఫాస్టింగ్ కనుక నేనేమీ తినలేదు. ఇక మధ్యాహ్నం పిల్లలకి కర్రీ కోసం అనేసి క్యారెట్ ఫ్రై అయితే చేద్దామనేసి అనుకున్నాను. ఒకరోజు ముందుగానే నేను ఏమన్నా కూరగాయలు ఉంటే కట్ చేసి పెట్టుకుంటానండి. ఇలా క్యారెట్స్ కానీ దొండకాయలు బెండకాయలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే కట్ చేసేసి పెట్టేసుకుంటాను. నేను క్యారెట్ కూడా సేమ్ అలానే కట్ చేసేసి పెట్టుకున్నాను. క్యారెట్ ఫ్రై అనేది చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇందులో నేను ధనియాలు అది కారపొడి వేస్తానండి. అసలు ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ప్రతి శనివారం కూడా ఫాస్టింగ్ అనేది ఉంటానండి. మధ్యలో ఒక 2 వీక్స్ ఉండలేదు, అందుకనేసి నేను వీడియో పోస్ట్ చేయలేదు. కానీ నేను ఫాస్టింగ్ చేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కానీ చేయకోకుండా ఉన్న రోజు మాత్రానికి అయ్యో ఈరోజు ఉంటే బాగుండేదేమో అనేసి ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉండేదండి. కానీ నాకు అలా సాటర్డే ఫాస్టింగ్ అనేది చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఏమీ తిననండి. ఇక మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి పూజ చేసేసి ఆ తర్వాత అయితే నైటు రైస్ అయితే రైస్ ఇక ఏది ఉంటుంది వండేసుకొని అయితే తింటాను. అలాగే ఒక పక్క నేను రైస్ అయితే కడిగేసి కుక్కర్లో స్టవ్ పై పెట్టేశానండి. ఇక ఈ క్యారెట్ ఫ్రై కోసం ముందుగా చిన్న కడాయి పెట్టానండి. పిల్లల కోసం అనేసి ఒక 1/4 కిలోని చేస్తున్నాను, మిగిలినవి కొన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇలా ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలను కూడా వేసి ఆయిల్లో మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇవి మగ్గేలోగా ఇందులోకి కారపొడి వేస్తానని చెప్పాను కదా, ఆ కారపొడి రెడీ చేసుకుందాం. అందులోకి రుచికి తగ్గట్టుగా కారం, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు క్యారెట్ ముక్కల్లో కాకోకుండా ఇలా కారంలో వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ధనియాలు కూడా వేసుకోవాలి, అలాగే నువ్వులు కూడా వేసేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయల వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారా, ఇందులో ఈ వెల్లుల్లిపాయ అయితే నలగలేదండి, కొంచెం వెల్లుల్లిపాయలు పెద్దగా ఉన్నాయి, అదొక్కటి నలగలేదు. ఇలా ఒకటి తీసుకొని దస్తా తీసుకొని ఇందులో వేసేసి దాన్ని అయితే దంచుతున్నానండి. ఆ ఒకటి వేస్తే పిల్లలు తినకుండా పక్కన పెట్టేస్తారని దాన్ని కూడా ఇలా దంచేసి ఆ కారపొడిలోనైతే వేసేసాను. ఇక చూసారా, కర్రీ మొత్తం కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని కూడా నేను మొత్తం వేయడం లేదండి, పిల్లలు కొంచెం కారం ఉంటే తినరనేసి కొద్దిగా అయితే పక్కన పెట్టేశాను. ఇలా మొత్తం కలిపేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, 2 నిమిషాల పాటు అయితే సరిపోతుంది. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అప్పటికి 12:30 అవుతుందండి. పిల్లలు రైస్ పెట్టమనేసి అడిగారు, సరే అనేసి వాళ్ళిద్దరికి కూడా రైస్ అయితే పెట్టేశాను. వాళ్ళిద్దరు కూడా తిన్నారు.
నేను మధ్యాహ్నం ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటానండి ఇంట్లో. ఒకవేళ గిన్నెలు రుద్ది స్టాండ్లో ఉంటే అవన్నీ ఎక్కడవక్కడ నీట్గా సర్దుకోవటం, అలాగే కూరగాయలు ఏమన్నా కట్ చేసేవి ఉంటే కట్ చేసి పక్కన పెట్టేయటం, ఇంకా ఏమన్నా సరుకులు సర్దాల్సినవి ఉంటే అవి సర్దేయడం అన్నీ చేస్తానండి. ఇక ఇంట్లోకి కొన్ని సరుకులు ఇవ్వనేసి తెప్పించానండి. మా హస్బెండ్ అయితే తెచ్చారు. మేము గుంటూరు అయితే వెళ్ళామండి. గుంటూరు నుండి వస్తూ వస్తూ మా టౌన్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని ఇంట్లో సరుకులు ఇవ్వనేసి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశామండి. అవి 20 మినిట్స్లో వచ్చాయి. అవి తీసుకొని వచ్చేసాము. మేము గుంటూరు ఎందుకు వెళ్ళామో అనేది ఇంకొక వీడియోలోనైతే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. ఇక కొద్దిపాటి సరుకులండి, అంటే లగేజ్ కూడా ఉందనేసి అత్యవసరంగా అవసరమయ్యే సరుకులు మాత్రమే ఆర్డర్ పెట్టేసుకున్నాం. వాటన్నింటిని నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఇక ఇది ఇడ్లీ రవ్వ అండి, కేజీ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా సరుకులు తెచ్చిన తర్వాత వెంటనే అన్నీ సర్దేసుకొని ఏ బాక్స్లో ఏమి వేయాలనేది వెంటనే సెట్ చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ కవర్లో ఉంటే మంచిది కాదనేసి అన్నీ కూడా నేను ఏ బాక్స్లో వేయాలో ఆ బాక్స్లలో అన్నీ వేసేస్తానండి. ఇక అన్ని ఐటమ్స్ చూసుకుంటున్నానండి. అన్నీ ఒకసారి వచ్చాయా లేదా అనేసి చూస్తున్నాను. ఇవి అన్ని ఐటమ్స్ 24 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇలా సూజీ రవ్వ నేను కేజీ తీసుకున్నానండి, అంటే అది హాఫ్ కిలో. ఇక జీలకర్ర, అలాగే శనగపిండి అండి, అది కూడా తీసుకున్నాను. పిల్లలు మరి ఇది కూడా అందులో కార్ట్లో పెట్టి ఉంచారండి. మేము చూసుకోక పెట్టేశాము, సర్లే అనేసి తీసుకున్నాము. ఇక పిల్లలు కూడా స్నాక్స్ అడిగారనేసి అవి ఒక 2 ప్యాకెట్లు అయితే పెట్టేశాము. ఇవి మినప్పప్పు అండి, ఆల్రెడీ నేను మార్నింగ్ ఓపెన్ చేసి నానబెట్టాను. అలాగే ఇది శనగపప్పు కూడా కట్ చేశానండి. అవి కూడా మనం దోసల పిండి కోసం నానబెట్టుకోవాలి కనుక ఆ ప్యాక్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇక ఇది మొత్తం కూడా ఒక డబ్బాలోకి అయితే పోసేసుకుంటున్నాను. అలాగే ఇది ఇడ్లీ రవ్వ అండి, కిలో కదా, కొంచెం పెద్దగా ఉండే డబ్బాల్లో అయితే పోసేసుకుంటాను. ఇప్పుడంటే లగేజ్ ఉందనేసి తక్కువ తెచ్చాము, కానీ లగేజ్ లేదు. ప్రత్యేకంగా సరుకుల కోసమే వెళ్ళినప్పుడు 2 కేజీలు 3 కేజీలు అలా అయితే నెలకు సరిపోనైతే తెచ్చుకుంటానండి. ఇక ఇది శనగపప్పు అండి, నేను ఈ సీసాలో పోస్తున్నాను. ఇది హనీ సీసా అండి. హనీ వాడినప్పుడు ఈ సీసా బాగుందనేసి గాజు సీసాని ఇలా నేను స్టోర్ చేసుకోవటానికి యూజ్ చేసుకుంటాను. ఇక అలాగే సూజీ రవ్వ అండి, ఇది కిలో కదా, ఇది కూడా ఇలా 2 కేజీల డబ్బాలోనైతే పోసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఈ సీజర్ ఎప్పుడూ కూడా నాకు కిచెన్ రూమ్లో ఉంటుందండి. మనకు ఇలాంటి చిన్న సీజర్స్ కిచెన్ రూమ్లోకి ఖచ్చితంగా అవసరపడతాయి అనేసి నేను దీనిని ఒకటి తీసుకున్నానండి. ఇది 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఇలా గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా అండి, అక్కడ గరిటెలు తగిలించుకొని ఆ మేకకైతే తగిలించి ఉంచుతానండి. ఇలా అవసరపడుతుంది అనేసి ఉంచుతాను. అలాగే ఈ నువ్వులను కూడా ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను. ఎలా ఉంటాయా అనేసి ఒక చిన్న ప్యాకెట్ మాత్రమే ఆర్డర్ పెట్టానండి. పర్లేదు, బాగానే ఉంది. ఇక ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడేవి కాదు కనుక ఇవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను. ఇక నేను ఈవినింగ్ రొటీను ఎలా చేశానో ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.